హాయ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఉన్నారు. సో నేనైతే చాలా బాగున్నా, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు ఫుల్ వీడియో చేస్తున్నా కాబట్టి అది మీ ముందుకు వచ్చేసిన చూపిస్తున్న వర్క్ ఎట్లా జరుగుతుందో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి చూపిస్తాను నేను క్లారిటీగా. సో మీకు షార్ట్ వీడియోలో కొంచెం అర్థం కాకపోవచ్చు, అందుకే ఫుల్ వీడియో చేస్తున్నా. సో మీరు ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే ఇంకా బాగా సపోర్ట్ చేస్తే నేను ఇంకా పైకి రావడానికి ట్రై చేస్తున్నా. సో మరి అందరు ఎట్లున్నారు కామెంట్ చేయండి, ఫుల్ వీడియో చూడండి, లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఫుల్ వీడియో అయితే చూసేయండి. మరి చూపిస్తే పదండి నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి చూడండి ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ. సో ఇది వచ్చేసి ఫస్ట్ బిల్డింగ్ అన్నట్టు. పైకి కూడా చూపిస్తా, ఫస్ట్ అయితే కింద చూపెట్టిన తర్వాత పైకి చూపిస్తా చూడండి. సో ఇది సెకండ్ బిల్డింగ్ అన్నట్టు. ఈరోజు మేస్త్రి వాళ్ళు ఒక్కళ్ళే వచ్చులు. సో ఇది థర్డ్ బిల్డింగ్ అన్నట్టు. చూడు, ఇది మొత్తం త్రీ బిల్డింగ్స్ ఉన్నాయి, 3 బిల్డింగ్లు. ఇప్పుడు పైకి తీసుకెళ్ళిపోతా, మీకు చూపిస్తా. ఇది వచ్చేసి రోడ్ అండి. పైకి అయితే చూపిస్తా. ఇక మెట్లు ఎక్కుతున్నాం, పైకి పోతున్నాం, ఇంకా స్లాబ్ పడలేదు. ఇక్కడ నుండి ఎక్కాలంటే కొంచెం కష్టం ఉంటుంది, ఎక్కాలి మరి తప్పదు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బిల్డింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది, చీకులు అల్లడం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో ఇది సెకండ్ బిల్డింగ్ అన్నట్టు. సో చీకులు అయిపోయింది, అందుకే సగం అల్లి వెళ్ళిపోయింది అన్నట్టు సెంటరింగ్ వాళ్ళు. చూడండి, ఈ సగమే అల్లిళ్ళు, ఇటు ఇంకా అల్లలేదు. చీకులు అయితే ఈరోజు వచ్చేసింది కాబట్టి రేపు అల్లుతారు కావచ్చు. సో దీనికైతే ఇంకా స్టార్టే చేయలేదు, అంటే భీములకి అయితే అయిపోయింది భీములు, కాకపోతే లోపల స్లాబ్కి అయితే చీకులు అల్లడం కాలేదు. ఎందుకంటే అప్పుడు ఈ చీకులు అనేది అయిపోయింది, అందుకే రావడం కొంచెం లేట్ అయిపోయింది. అందుకే ఇది స్టార్ట్ చేయలేదు. ఒక 10th భీములు మాత్రమే కంప్లీట్ అయిపోయింది దీంట్లో. చూడండి, చూస్తున్నారు కదా, 3 బిల్డింగ్లు మొత్తం. ఫస్ట్ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, సెకండ్ బిల్డింగ్ కంప్లీట్ కాలేదు, సగం అయిపోయింది, సగం కాలేదు. సో థర్డ్ బిల్డింగ్ అయితే అస్సలే కంప్లీట్ కాలేదు, ఒక 10th భీములు మాత్రమే కంప్లీట్ అయిపోయింది. చూడండి, మొత్తం చెట్లే, ఇటు మొత్తం చెట్లే ఉంటుందండి. ఇది అడవి లెక్క ఉంటుంది, కాకపోతే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఈ వెంచర్లో. బిల్డింగ్లు అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, నేను డైలీ వీడియో పోస్ట్ చేస్తాను. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో, ఎలా చేస్తారో కూడా చూపిస్తాను మీకు ప్రతి ఒక్క వీడియోలో. డైలీ నేను వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇదే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి అండి, మై టు ఫ్యామిలీ. చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటిది అని. ఇప్పుడు కిందికి వచ్చేస్తాను. చూడండి, లోపల ఇది మొత్తం సెంటరింగే ఉంది, కట్టెలు. ఈ కట్టెలు తీసిన తర్వాత మళ్ళీ ఫుల్ వీడియో చేద్దాం, అప్పుడు క్లారిటీగా ఉంటుంది మీకు. ఇప్పుడైతే మొత్తం సెంటరింగ్ ఉంది కాబట్టి ఏ క్లారిటీగా ఉండదు. చూడండి, పైకి చూపెట్టిన కదా, ఇప్పుడు కిందికి అయితే వచ్చేసిన. మీకు చీకుల గురించి చెప్పిన కదా, చీకులు రాలేదు, పని స్టాప్ అయిపోయిందని. సో చూడండి, చీకులు అయితే మార్నింగే వచ్చింది. ఇదిగోండి, మార్నింగే వచ్చింది చీకులు.
అలా ఉంటుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి. చాలా అంటే చాలా శ్రద్ధగా చేయాలి ఈ వర్క్. చిన్న మిస్టేక్ అయినా కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ పని మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకే దీన్ని చాలా అంటే చాలా శ్రద్ధగా చేయాలన్నట్టు ఈ పని. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి నేను డే నేను డైలీ వీడియో పోస్ట్ చేస్తాను. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటాను. అలానే మీరు నన్ను సపోర్ట్ చేయడం మాత్రం అసలే మర్చిపోకండి. మీరు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ మీ వల్లనే ఈరోజు నేను 1830 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు మీ వల్లనే, నా యూట్యూబ్ ఫ్యామిలీ వల్లనే. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే, ఇంకా బాగా సపోర్ట్ చేస్తే మాట్లాడే వాళ్ళందరూ నోరు మూసుకుంటారండి. ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నా. కాకపోతే నేనే వాళ్ళ మాటలేంది పట్టించుకునేది అని నేనే ముందుకు వెళ్ళిపోతూనే ఉంటున్నా. 100 మంది 100 రకాలుగా మాట్లాడినా నాకేం పడదు. ఎందుకంటే నా ఫోన్ నా ఇష్టం. ఇదే ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నా. నా ఇష్టం, నేను రీల్ చేసుకుంటా, నేను ఏమైనా చేసుకుంటా, అది నా ఇష్టం. వేరేటోళ్ళు మాట్లాడడానికి వీల్లేదు. కాకపోతే మాట్లాడతారు. మొరిగిన కుక్క మనకెప్పుడు కరవదంటారు. సో మొరిగిన కుక్క మొరుగుతూనే ఉండాలి. మనం ఏమైనా దాన్ని ఏమైనా గెలిపితే అది మనల్ని కరవడానికి వస్తుంది. అలానే మన లైఫ్లో కూడా అంతే. మాట్లాడే వాళ్ళని మాట్లాడనియాలి. మనం వింటూనే ఉండాలి. ఈ చెవులో పెట్టి ఈ చెవులో తీసేయాలన్నట్టు. దాన్నే లైఫ్ అని అంటారు. సో మీరు ఇలానే సపోర్ట్ చేయండి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉంటుంది. మీ సపోర్టింగ్ కూడా నాకు ఎప్పుడు ఉంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఒక 50 మెంబర్ సపోర్ట్ చేస్తే ఒక 50 మెంబర్స్ నెగిటివ్గా అనుకుంటున్నారు నా గురించి. రీల్ చేస్తున్నాడు ఇది అదని. సో ఒక టైం నాకు కూడా ఒక టైం వస్తుంది. ఆ టైం కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. అతి త్వరలో రావాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నా. మీ మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఎక్కడైనా ముందుకు వెళ్ళిపోతాను. సో నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో బాయ్ టు ఆల్. మరి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అందరు బాగుండాలి. అందులో మనమందరం ఉండాలి. బాయ్ టు నా యూట్యూబ్ ఫ్యామిలీ.